శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతి, భారత ధర్మదేవత బ్రహ్మచారి శ్రీ 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 శివస్వామి గారి శిష్యురాలు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు నమస్తే అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, ఆదివారం నాడు ఏ దేవుడికి పూజ చేస్తే బాగుంటుంది? ఆదివారం సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ప్రత్యక్ష దైవం. కానీ ఎలా ఉన్నారంటే ఇప్పుడు మన సమాజం సూర్యుడు కనిపిస్తున్నాం నమస్కారం చెయ్యం, ఎండ కావాలి బట్టలు ఆరాలి అంతవరకే ఆలోచిస్తున్నాం. ఆయన రాకపోతే సృష్టి లేదు. ఆయనకి నమస్కారమే ప్రియం కదండి భాస్కరుడికి. అవును. సప్తాశ్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చెప్పుకుని పొద్దున్నప్పుడు ఆ బాలభానుడు ఉదయిస్తున్నప్పుడే చూడగలం ఆయన్ని. ఆయన అలా చూడడం కూడా ఒక ఆరాధనే. అలా చక్కగా ఉదయిస్తున్న భానుని అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, బంగారపు కిరణాలతో ఎంత బాగుంటుంది, బాలభానుడు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది మనసు. చాలా చాలా బాగుంటుందండి. సూర్యనారాయణమూర్తికి ప్రత్యక్ష దేవత శివుడు. ఎందుకంటే శివుడే ప్రత్యక్ష సూర్య భగవానుడిగా దర్శనమిస్తూ ఉంటాడు మనకి. ఆయనే పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు లేకపోతే సృష్టి లేదు, ఆహారం లేదు, నీరు లేదు, ఏముంది చెప్పండి. సూర్యుడు లేకపోతే ఏదీ లేదు. అందుకే మనం అనుకుంటా ఆయన అస్తమిస్తాడని. ఆయనకు అస్తమయం లేదు, ఇంకో చోట తీస్తూ ఉంటాడు. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, కాబట్టి ఇంకో చోట తీస్తూ ఉంటాడు ఆయన. ఇలా ఆరోగ్యకారకుడు. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలకి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు సూర్యారాధన బాగా పనికొస్తూ ఉంటుంది. జాతకంలో పితృదోషం ఉన్న వాళ్ళకి కూడా ఈ సూర్యారాధన చాలా పనికొస్తూ ఉంటుంది. పితృదోషానికి కూడానండి. అందుకని ఆ సూర్యారాధన చేయడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది ఆదివారం రోజు. ఈ మధ్య నేను కొత్తగా వింటున్నాను, ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యభగవాను వదిలేసి సూర్యుడి గుడికి వెళ్ళామంటారు. ఇక్కడ నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే ఎదురుగుండా కిటికీలోంచి పాప ఆయన కనిపిస్తూ ఉంటే నేను ఉన్నాను మొర్రో, నన్ను చూడమంటే ఆయన చూడరు. ఎక్కడికి వెళ్ళారండి ఈవేళ అంటే సూర్యుడి గుడికి వెళ్ళొచ్చాను అంటారు. ఇది అందుకని ఎవరికి వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. భగవంతుడు గుడిలో ఉంటాడని చిన్నప్పటి నుంచి అందరికీ జీర్ణించకపోయిన విషయం కదండి. అవునండి. అందుకని ఆ గుడికి వెళ్తే మామూలుగా అందరికీ ఒక తృప్తి, అంటే ధైర్యము. ఇప్పుడు విష్ణుమూర్తి, శివుడు, పార్వతీదేవి వీళ్ళందరూ అంటే పోనీ కనబడరు. ఆయన కళ్ళు పొద్దున్నే ఉదయిస్తాడు పాపం. నన్ను చూడండి పిల్లలు అంటూ ఉంటే ఆయన వదిలేసి ఆయన కోసం ప్రత్యేకంగా గుడికి వెళ్తూ ఉంటాం మనం. మన యొక్క ఆలోచన ధోరణి అలా ఉంటుంది. ప్రతి విషయంలో ఆధ్యాత్మికంగా ఇలాగే ఆలోచిస్తాం. అసలు దాన్ని వదిలేసి కొసర పట్టుకుంటూ ఉంటాం. ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు చక్కగా లేచిన వెంటనే ఆ సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యుడికి కనుక అర్ఘ్యం వదిలితే విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు సూర్య భగవానుడు. ఆయనకి ఎర్ర అక్షితలన్నా ఎర్ర పువ్వులన్నా కూడా చాలా ఇష్టం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఆదివారం యొక్క దేవత సూర్యభగవానుడు. ఆయన ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ శివుడే మనకి ఆ సూర్యనారాయణమూర్తి రూపంలో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆదివారం రోజైనా కనీసం ఆ కనిపించే ప్రత్యక్ష సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఉంటానమ్మా. చాలా బాగా చెప్పారండి. శ్రీమాత్రే నమః.